అయ్యప్ప స్వామి కటాక్షించాడా? జ్యోతి రూపంలో కనిపించాడా? నల్గొండ జిల్లాలో మాలధారులు తమకు స్వామివారు దర్శనమిచ్చారని అంటున్నారు. తమను కరుణించేందుకే వచ్చాడు అంటున్నారు. మెల్లిగా కదులుతున్న తెల్లటి ఆకారం, అయ్యల్లో కనిపించిన దృశ్యం నల్గొండ జిల్లా నార్కట్పల్లి అయ్యప్ప స్వామి గుడిలో ఈ రూపం కనిపించింది. దీంతో అయ్యప్ప స్వామి తమను జ్యోతి రూపంలో కరుణించాడని భక్తులు నమ్ముతున్నారు. స్వామి గారు వాళ్ళ ఛాంబర్లో కూర్చొని వాళ్ళ మాట్లాడుతుండగా సడన్గా సీసీ కెమెరాలో కింద లైవ్ నడుస్తుండగా సడన్గా సీసీ కెమెరా ముందు గురుస్వామి చూడగానే ఒక అద్భుతం జరిగింది. ఒక పెద్దగా జ్యోతి రూపంలో ఒక ఆకారంగా వచ్చింది. ఫస్ట్ రాగానే గురుస్వామి ఫస్ట్ దాన్ని చూడగానే ఏందా అని ఆశ్చర్యపోయారు. తర్వాత అందరినీ పిలిచారు. పక్కకున్న భక్తులందరూ వచ్చి చూశారు ఒకసారిగా, ఏంటి ఇది, ఏం జ్యోతియా ఏంది అన్నట్టు చూశారు. అయితే వాళ్ళకి డౌట్ వచ్చింది వల్ల పైకి వచ్చారు. ఏంది ఇది, ఎవరైనా వచ్చి పైకి వచ్చి ఏమైనా వేసారా, ఏమైనా చేస్తున్నారని చూడడానికి పైకి వచ్చారు. కానీ పైకి వచ్చిన తర్వాత ఒకసారి చూడగానే మొత్తం చిమ్మ చీకటిగా ఉంది. చుట్టుముక్కు అన్నీ చూశారు కానీ ఏమీ లేదు. అంతలోనే కెమెరా షేక్ కావడం జరిగింది. గుడిలో 2 సార్లు తిరిగిన ఈ జ్యోతి ఆకారం అయ్యప్ప స్వామి 18 మెట్ల గుండా గర్భగుడిలోకి వెళ్లి అదృశ్యమైనట్టు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యిందని భక్తులంటున్నారు. సర్వజయంకర సర్వశుభంకర స్వామి అయ్యప్ప, గర్వనాశకర ఉర్వీశ్వర స్వామి అయ్యప్ప, సర్వజయంకర సర్వశుభంకర స్వామి అయ్యప్ప. పైన ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా అయ్యప్ప స్వామి దివ్య దర్శనం కనబడింది. ఈ దివ్య దర్శనం నిజమా కాదని మళ్ళీ తిరిగి పైకి వచ్చి చూసేసరికి మాయమైంది. మళ్ళీ మాకు తదనంతరం ఒక 10 నిమిషాల తర్వాత ఎగ్జాక్ట్లీ 12-13 నిమిషాలకు మాకు స్వామివారు మళ్ళీ దివ్య దర్శనం ఇచ్చి అలా ఒక 3 నిమిషాలు దేవుడు దర్శనం ఇస్తూ తిరిగి గర్భగుడిలోకి వెళ్ళిపోయాడు. ఆ యొక్క సీసీ కెమెరాలో మేము చూసింది నిజంగా దేవుడే అని నమ్మకం. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఈ అద్భుతం జరగడంతో వారెంతో సంబరపడిపోతున్నారు. ఈ విషయం తెలియగానే భక్తులు గుడికి పోటెత్తారు. సాక్షి న్యూస్, నల్గొండ.